Hello aspirants, welcome to Telangana Movement and State Formation Most Probable 30 Questions by me, Viral Sharma. Today we are going to discuss question number 19. Independence Day offer flat 20% across all the courses in LTX app is in progress. For more details, please dial 7893899553 or visit www.ltxclasses.com. So this offer is valid till August 15th. ఆగస్ట్ 15th 15 ఆగస్ట్ సెలబ్రేషన్స్ వరకు మాత్రమే రేటిక్స్ ప్లాట్ఫామ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి త్వరపడండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. Group 1 total course fees 25,000 rupees. Group 2 full course fees 18,000 rupees. You also have EMI facility of 5,000 rupees per month. Course validity is lifetime validity. మరిన్ని వివరాల కోసం 7893899553 సంప్రదించండి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఫుల్ కోర్సులు తీసుకోవాలనుకుంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్లో ఈ ఇయర్ అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ అన్నిటికీ పనికొచ్చే విధంగా డిజైన్ చేయబడేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి ఈ ఆఫర్ కోసం కూడా చూడండి. కౌంట్ డౌన్ 72 డేస్ మాత్రమే ఉంది మెయిన్స్ కి. 6 డేస్ ఈ పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు కలుపుకుంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి ఇంకా 78 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ రోజు క్వశ్చన్ మనకి టీజేఏసీ పొలిటికల్ పార్టీస్ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ మీద చూసేటువంటి స్టూడెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ కానీ వ్యూయర్స్ కానీ ప్రజా సంఘాలకు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ టీజేఏసీ అనేటువంటిది అంబ్రిల్లా బాడీ, అందరికీ రెస్పెక్ట్ ఉన్నటువంటి సంస్థ టీజేఏసీ. క్వశ్చన్: examine the role and impact of Telangana Joint Action Committee TJAC in the Telangana movement and state formation. Examine, మనం ఈ యొక్క ప్రశ్నని పరీక్షించాలి. ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ అనేటువంటిది ఎగ్జామిన్ చేస్తూ ఆన్సర్ రాయాలి. ఇక డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్: రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ టీజేఏసీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క రోల్, పాత్ర, ఇంపాక్ట్, ప్రభావము ఆన్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. రాష్ట్ర ఆవిర్భావం కోసం జరిగేటువంటి మూవ్మెంట్ మీద టీజేఎస్ యొక్క రోల్ అండ్ ఇంపాక్ట్ ని ఎగ్జామిన్ చేయాలి. The Telangana Joint Action Committee (TJAC) was central force in Telangana movement formed in December 2009 under the leadership of M. Kodandaram. మనందరికీ తెలుసు డిసెంబర్ 9 ప్రకటన, మనందరికీ తెలుసు కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు వచ్చినటువంటి ప్రకటన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు ఇవన్నీ చూడొచ్చు. ఆ టైంలో యొక్క మలిదశ ఉద్యమం ఒక చివరి 4-5 ఇయర్స్, చివరి 5 సంవత్సరాలని లీడ్ చేసినటువంటి సంస్థ టీజేఏసీ. డిసెంబర్ 2009 లో స్టార్ట్ అయింది. కానీ టీజేఏసీ ఫామ్ అయిన తర్వాత ఉద్యమానికి వచ్చినటువంటి మూమెంట్ చాలా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ ఎం కోదండరామ్, ఇట్ యూనిఫైడ్ వేరియస్ పొలిటికల్, సోషల్ అండ్ సివిల్ గ్రూప్స్ డ్రైవింగ్ ద డిమాండ్ ఫర్ ఎ సెపరేట్ తెలంగాణ స్టేట్. అప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆబ్లిగేషన్ గానో, నేషనల్ పార్టీస్ గా బీజేపీ మరియు కాంగ్రెస్ యొక్క సపోర్ట్ ఉండడము, సివిల్ సొసైటీ విడిగా పనిచేయడము, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏబీవీపీ అవ్వచ్చు, ఎస్ఎఫ్ఐ అవ్వచ్చు, ఇవన్నీ విడివిడిగా పనిచేయడం అవ్వచ్చు, సైలోస్ గా, అంటే ఎవరి పని వాళ్ళు డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ లో చేసుకుంటూ వెళ్ళారు. బట్ టీజేసీ ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ ఒక అంబ్రిల్లా ప్లాట్ఫామ్ కిందకి వచ్చేసారు. ఒక గొడుగు కిందకి వర్షం వస్తే మనం ఎలా వచ్చి పడతామో అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఒక ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఈ యొక్క ఉద్యమ వర్షం అనేటువంటిది ఈ యొక్క టీజేఏసీ అనేటువంటి గుడి కిందకి చేరిందని చెప్పొచ్చు. ఉద్యమానికి వస్తున్నటువంటి సవాళ్ళు అనేటువంటి ఒక వర్షము టీజేఏసీ అనేటువంటి గుడి కిందకి వచ్చి ఉద్యమాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగింది లాస్ట్ 4-5 ఇయర్స్ లో తెలంగాణ సమాజం. రోల్ ఆఫ్ టీజేఏసీ ఇన్ తెలంగాణ మూవ్మెంట్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2009 విత్ ఎం కోదండరామ్ ఎస్ కన్వీనర్. దీనికి ప్రొఫెసర్ ఎం కోదండరామ్ గారు కన్వీనర్ గా 2009లో ఏర్పడిందని ఇందాక చూసుకున్నాం. Included representatives from political parties, student unions, employees associations and civil society. 2009 నుంచి 2013 వరకు మనం న్యూస్ చూసినట్లయితే స్టూడెంట్ జేఏసీ విద్యార్థి ఐకాసా బంద్కి పిలుపునిచ్చింది, విద్యార్థి ఐకాసా రాస్తారోకో చేసింది అని నిత్యం పేపర్స్ లో మనం చూస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి స్టూడెంట్ యూనియన్స్, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ జేఏసీ, మనకి కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ కన్వీనర్ అంటాం కానీ మోస్ట్లీ పొలిటికల్ జేఏసీకి కన్వీనర్ స్టూడెంట్స్ కి కాకతీయ విద్యార్థి ఐకాస, ఓయూ విద్యార్థి ఐకాస, ఇలా ప్రతి యూనివర్సిటీస్ లో అన్ని స్టూడెంట్ యూనియన్స్, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, సెంటర్ వింగ్ అందరూ కలిపి ఒక జేఏసీలు ఏర్పరచుకున్నారు. కుల సంఘాల జేఏసీలు, బీసీల జేఏసీలు, ఎస్సీల జేఏసీలు, ఎస్టీల జేఏసీలు, అగ్రవర్ణాల జేఏసీలు, కుల సంఘాల జేఏసీలు కూడా ఏర్పడ్డాయి. ఎంప్లాయీ అసోసియేషన్స్, టీఎన్జిఓలు, టీజీఓలు వీళ్ళందరూ కూడా
ఒకటే అంబ్రిల్లా వర్క్ కిందకు వచ్చారు. సివిల్ సొసైటీ పౌర సమాజం కూడా పదులుగా, వందలుగా, వేలుగా ఉన్నటువంటి పౌర సమాజం సభ్యులు, పౌర సమాజం యొక్క సంస్థలు కూడా టీజేసీ కిందకు వచ్చాయి. మాస్ మొబిలైజేషన్ ఆర్గనైజ్డ్ సిగ్నిఫికెన్స్ ఈవెంట్స్ లైక్ మిలియన్ మార్చ్, మార్చ్ 2011, మనకి మిలియన్ మార్చ్ అనేటువంటిది, మనకి సాగరహారం అని చెప్పేసి ట్యాంక్ బండ్ ఒడ్డున మనకి మార్చ్ 2011 కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ చాలా ప్రభావవంతమైనటువంటి ఈవెంట్ గా మనం చెప్పొచ్చు. సకల జనుల సమ్మె సెప్టెంబర్ 2011 తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు చేసినటువంటి సమ్మెకి సకల జనుల సమ్మె అంటారు. కుల మత మనకి జిల్లాల ప్రాంతం అంటే తెలంగాణ కింద తెలంగాణలో సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అనేటువంటి ఏ భేదం లేకుండా తెలంగాణ కాజ్ కోసం వచ్చినటువంటి ఒక నాన్ కోఆపరేటివ్ ఉద్యమం అని చెప్పొచ్చు. ఇండియన్ హిస్టరీలో అయితే సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందో, ఇక సకల జనుల సమ్మె తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్ కోఆపరేటివ్ ఉద్యమం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మొబిలైజ్డ్ వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇన్ నాన్ వైలెంట్ ప్రొటెస్ట్. తెలంగాణ ఉద్యమం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక్క రక్తం పొట్టు కూడా చిందించకుండా, రక్తం పొట్టు చిందలేదా అంటే లాఠీ చార్జ్ వల్ల, టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల ఉద్యమకారుల యొక్క రక్తం చిందిందే కానీ ఉద్యమకారుల వల్ల పోలీసులకు కానీ, పౌర సమాజానికి కానీ, ప్రభుత్వానికి కానీ, లేదా ప్రాంతేతరులు అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, తెలంగాణ ప్రాంతం కానిటువంటి వాళ్ళకి, నార్త్ ఇండియన్స్ మిగతా ఎవరికి కూడా ఒక రక్తం బొట్టు కూడా చిందని నాన్ వైలెంట్ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ కోఆర్డినేటెడ్ ప్రో తెలంగాణ పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీస్. సో బీజేపీ, కాంగ్రెస్, కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఎవరెవరైతే తెలంగాణ కాజ్ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ జేఎస్ లో జాయిన్ అయ్యారు. మెయింటైన్ ఏ నాన్ పార్టీసన్ అప్రోచ్ వైల్ ఫోకసింగ్ ఆన్ ద స్టేట్ హుడ్. తెలంగాణ జేఏసీకి స్టీరింగ్ కమిటీ అని ఉంటుంది. బస్సుకి స్టీరింగ్ ఎలా అయితే బస్సుని డ్రైవ్ చేసే సీట్ మెయిన్, తెలంగాణ జేఏసీ కూడా స్టీరింగ్ కమిటీలో ఈ పార్టీ, చిన్న పార్టీ, పెద్ద పార్టీ, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు కాకుండా ప్రతి పార్టీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ తీసుకోవడం లాంటి నాన్ పార్టీసన్ మెజర్స్ కూడా టీజాక్ లో తీసుకున్నారు. పబ్లిక్ అవేర్నెస్ అండ్ అడ్వకసీ, ప్రజల్లో చైతన్యం రేకెత్తించడము మరియు అడ్వకసీ అంటే తెలంగాణ భావజాలాన్ని పెంపొందించడం. కండక్టెడ్ సెమినార్ నిర్వహించారు. మీటింగ్స్, సభలు నిర్వహించారు. కల్చరల్ ప్రోగ్రామ్స్, మనకి తెలంగాణ ధూమ్ ధామ్ రసమయ్య బాలకృష్ణ ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, అంటే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. టు సస్టైన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజలకి ఉద్యమం మీద ఆసక్తి ఉండేలాగా, ఆసక్తి చచ్చిపోకుండా ఉండేలాగా కల్చరల్ పరంగా, ఇంటలెక్చువల్ పరంగా, మాస్ మొబిలైజేషన్ పరంగా రకరకాల ఏర్పాట్లు అయితే టీజేసీ చేసింది. లీవరేజ్డ్ మీడియా అండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ టు అడ్వకేట్ ఫర్ ద తెలంగాణ కాస్. ఇక్కడే మనకి ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉంటుంది. మనకి 2009 డిసెంబర్ నుంచి 2014 జూన్ 1 అంటే తెలంగాణ ఏర్పడే ముందు రోజు వరకు నిత్యం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏదో ఒక సంఘము టీజేఏసీ బ్యానర్ కింద ప్రెస్ క్లబ్ పెట్టడం, ప్రెస్ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం అనేటువంటిది అత్యంత డెమోక్రటిక్ గా ఉద్యమాన్ని, ఎప్పుడైనా ప్రెస్ క్లబ్లు, ప్లాట్ఫామ్స్ ఇవి యూజ్ చేస్తున్నామంటే అది డెమోక్రటిక్ ఉద్యమం. ప్రెస్ కి ఎప్పుడు సమాధానం చెప్పము, అది వైలెంట్ ఉద్యమము. మనకి ఇప్పుడే బంగ్లాదేశ్ లో కూడా మనం చూసాం, లాస్ట్ 1 వీక్ లో జరుగుతున్నటువంటిది. ఎప్పుడైతే పౌర సమాజము ప్రెస్ తో ఇంటరాక్షన్, నాన్ వైలెంట్ మెజర్స్ ఉన్నాయో ఆ యొక్క ఉద్యమం యొక్క కాజ్ అనేటువంటిది లాంగ్ టైమ్ లో నిల్చుంటది. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పాలసీ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలన్నా, తెలంగాణ ఇవ్వకూడదన్నా, తెలంగాణ మీద ఏ డిసిషన్ తీసుకోవాలన్నా జేఏసీ యొక్క కదలికల్ని, జేఏసీ యొక్క యాక్టివిటీస్ ని చూసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, జేఏసీని పక్కన పెట్టలేని పరిస్థితిని జేఏసీ క్రియేట్ చేసింది. కంక్లూజన్ కింద మనం ఏం చెప్పొచ్చు అంటే టీజేఏసీ కంట్రిబ్యూటెడ్ టు ద యూపీఏ గవర్నమెంట్ డెసిషన్ టు బైఫర్కేట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2013. మనకి 2013 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజల్యూషన్ మనకి ఆగస్టు మంత్ లో వచ్చింది. దాన్ని ఇంపాక్ట్ చేయడంలో టీజేసీ సక్సెస్ఫుల్ అయింది. టీజేసీ ఎబిలిటీ టు యూనిఫై డైవర్స్ గ్రూప్స్ అండ్ సస్టైన్ మూవ్మెంట్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్ వాస్ క్రిటికల్ ఇన్ అచీవింగ్ స్టేట్ హుడ్. డైవర్స్ గ్రూప్స్ మనం ఇందాక చెప్పుకున్నాం, రైట్ వింగ్ కింద ఏబీవీపీ, బీజేపీ, బిఎంఎస్, సంఘ్ పరివార్ సంస్థలు, లెఫ్ట్ వింగ్ కింద వామపక్ష భావజాలం కలిగినటువంటి రకరకాల లిటరరీ సంస్థలు అవ్వచ్చు, పౌర సమాజం అవ్వచ్చు, పొలిటికల్ పార్టీస్ అయినటువంటి రీజనల్ పార్టీస్ అవ్వచ్చు, నేషనల్ పార్టీస్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని అందరి ఇంట్రెస్ట్ ని తెలంగాణ ఇంట్రెస్ట్ కింద, తెలంగాణ ఇంట్రెస్ట్ అందరి ఇంట్రెస్ట్ గా మార్చినట్టు చేయగలిగింది యొక్క టీజేఏసీ. ఇట్స్ స్ట్రాటజిక్ లీడర్షిప్ అండ్ కంటిన్యూస్ అడ్వకసీ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళ యొక్క నాయకత్వ పటిమ, తెలంగాణ భావజాలం మీద ఉన్నటువంటి డెడికేషన్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భావం చెందేలాగా చేయగలిగింది.
you have any doubts with respect to this question, feel free to mail me, ravikant sharma9 at gmail.com. Have a nice day. Take care.